సుమారు 7:30 గంటలకు పురం కనకయ్య మరొక వ్యక్తితోని మానకొండూరు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వచ్చి అతను మా కొడుకుని చంపినాను నేను అని చెప్పి వెంటనే పోలీసుల దగ్గర సరెండర్ అయ్యిండు. కానీ ఇంతనే అనుమానం వచ్చి మళ్ళీ అతనితో వచ్చిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వెరిఫై చేయగానే ఆ పురం కనకయ్య చెప్పిన విధంగానే వాళ్ళ యొక్క కొడుకు రక్త మడుగులో తలకు మీద బలమైన గాయంతో చనిపోయి ఉన్నాడు. దీన్ని ఎంక్వైరీ చేయగా ఆ ఇంట్లోనే పురం శ్రీనివాస్ అనే తన యొక్క కొడుకు 35 సంవత్సరాలు ఉంటాడు. అతనికి పెళ్లి కాలేదు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటారు. మరొక కొడుకును కోడలు పక్క రూమ్లో ఉంటారు. అయితే రాత్రి వాళ్ళు మధ్యలో త్రాగి వచ్చి గొడవ పడ్డారు. ఇదే విధంగా కొడుకు ప్రతిరోజు తండ్రిని ఇబ్బంది పెడుతుంటే తండ్రికి ఈ కొడుకుతో చాలా ఇబ్బందులు ఉన్నాయని చూసి గొడవ అయిన తర్వాత అతను నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక కటరాయి ఆ బండరాయితోని తల మీద బలంగా బాదినట్టు తెలిసింది. దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంతకుముందే వాళ్ళ కొడుకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సరైన విషయాలు ఇంకా తర్వాత తెలుస్తాయి ఇన్వెస్టిగేషన్లో. థ్యాంక్ యూ సార్.